ఏయ్ భలే ఉందరు. చిన్న రోడ్లో ఒకటే ఒక కారు పట్టే అంత స్పేస్ ఉంది అంతే. ఇది హైవే నా లేకపోతే ఊర్లో ఉండే చిన్న ఊరు రోడ్డా? మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు చూడు. పూణే పెద్ద సిటీరా ఇది. ఇది ద మెయిన్ నాసిక్ టెంపుల్. హాయ్ హలో నమస్తే. టుడే రైడ్ ఫ్రమ్ పూణే సిటీ. మన హైదరాబాద్లే రోడ్లు దరిద్రంగా ఉన్నాయి అనుకుంటే పూణేలు ఇంకా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. అయితే అధ్వానంగా అంటే అధ్వానంగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి అసలు. మరీ స్పీడ్ బ్రేకర్లు అయితే 1/2 కిలోమీటర్కి ఒకటి ఉంది. 1/2 కిలోమీటర్కి లిటరల్లీ అంటే లిటరల్లీ 1/2 కిలోమీటర్కి కూడా ఉన్నాయి. మరి ఇంత దారుణమా సిటీలో? మన సైడే బెటరు. పూణే సిటీ మొత్తం కొండ కింద ఉంది. జాగింగ్ స్పాట్ అనుకుంటా ఇది. పొద్దున్నే వేసుకొని వచ్చేసిర్రు. రోడ్లు బాగానే ఉన్నాయి ఈడ కూడా, అక్కడక్కడ దెంగినాయి కానీ. ఒరే అమ్మ, పోలీస్. ఓ ఓ ఓ ఓ వావ్. పూణేలో చెట్లు, మర్రి చెట్లు పూణేలో. ఆపోజిట్లో వస్తుంది చూడు అసలు. మనం ఇటు ఇదేంద్రో ఎట్లా ఉంది ఇది కథ. అనా 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 కాడి నాసిక్ పాట. చిన్న రైల్వేదా నార్మల్దా? ఏయ్ భలే ఉందరు. చిన్న రోడ్లో ఒకటే ఒక కారు పట్టే అంత స్పేస్ ఉంది అంతే. అంతేలే, జనాలు పెరిగే కొద్దీ ఇలాంటి గోతులు తోవి సబ్వేలు వేస్తాం అంతేగా. అది హైవే ఎక్కినాం బాబాయ్. ఇక చలో ఇదర్సే నిక్లుంగా. పూణేలో ఇంకా మెట్రో లేదు. మన హైదరాబాద్ చాలా బెటరు. ఇంత పెద్ద సిటీ పెట్టుకొని, ఎంత పెద్ద ఏమంటారు ఐటీ సెక్టార్ పెట్టుకొని పూణేలో ఇంకా లేదు మెట్రో. మన సైడ్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది, సిల్వర్ కలర్లో. ఈ సైడ్ ఏమో ఎల్లో కలర్ వేసి ఇక్కడ. ఇలాంటి ఏంది ఏదైనా ఉందా? ఓ, ఈరోజు మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి. సో అందరూ సెలబ్రేషన్ చేసుకోవడానికి పూణేకి వస్తున్నారు. ఇక్కడ పెద్దది ఏదో ఉందనుకుంటా అక్కడ. ఇంతకుముందు వచ్చేటప్పుడు అక్కడ చూసా. మనకు ఖాళీగా ఉంటే అయిపోయి రోడ్లు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. జై ఛత్రపతి శివాజీ.
ఇది హైవేనా లేకపోతే ఊర్లో ఉండే చిన్న ఊరు రోడ్డా? మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు చూడు. పూణే పెద్ద సిటీరా ఇది. పోలీసులు దిగరు గట్టిగానే. అట్లా పోతే అయిపోయేదిగా. డపోడి స్టేషన్ పేరు డపోడి. అది పోయినా అదే, ఇది పోయినా గదే కనప. ఇటు హైవే మీద రాంగ్ డైరెక్షన్లో వస్తున్నాడు. ఏం చెప్పాలి? నాసిక్. ఈరోజు మనం పోయేది పూణే నుండి నాసిక్. నాసిక్ ఎప్పుడెప్పుడో అనుకున్నా నాసిక్ చూడాలి, ఏముందో నాసిక్లా. చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఏముంది అక్కడ అనుకున్నా. సో ఈరోజు చూద్దాం నాసిక్ ఎట్లుందో, రూట్ ఎట్లా ఉందో. ఇదిదా మెట్రో, ఇంకా ఇదానే ఉంది, ఏమవుతుందో ఏమో. ట్రయల్స్ అవుతున్నట్టున్నాయి. ఓ బాగుంది ట్రైను. పూణే టు నాసిక్ హైవే పెడుతుంది గట్టిగా, ఎల్లు ఉరుకుతుంది. ఆడుకుంటారు ఆరిద్దరు, ఈడున్నాడు, ఇద్దరు ఆడుకుంటారు మంచిగా. ఏమిరా హైవే ఇది. ఓ లాలా డైవర్షన్ ఉంది, స్లోగా వెళ్ళుము అంటుంది.
ఏయ్ 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 ఒకటి వావ్ 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 నాడ కొట్టుకున్నా పోరా ఎంత దూరం పోతా దిస్ ఈజ్ డౌన్ చుట్టూ కొండలు మధ్యలో ఊరు ఏం హైవే రే భాయ్ సూపర్ హైవే సూపర్ హైవే పూణేలో మాత్రం చాలా వరస్ట్ థింగ్ ఏంటంటే ఆ స్పీడ్ బ్రేకర్స్. ఆ పూణేలో ఉండేటోళ్ళకు మాత్రం పక్కా రోజు బ్యాక్ పెయిన్తో వస్తారు, అంతగానో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. అంత 1 కిలోమీటర్ కూడా లేదు, మధ్యలో ఉన్న 2-3 వస్తున్నాయి. అలా ఎక్కి దింపితే ఆటోలలో, బైకులలో, కార్లలో ట్రావెల్ చేసే వాళ్ళకి, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి పక్కా బ్యాక్ పెయిన్ రాక తప్పదు. కొండకు రోడ్డు ఉంది అసలు. ఎక్కువ 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 అంటుంది రోడ్డుకి అయితే. వాట్ డౌన్ ఉరుకురే ఏదిరా ఏం చేసిన ఈ బస్సులు బ్రేక్ డౌన్ అవుతాయి పక్కా. అటు వాటర్ ఇటు హైవే. మొత్తం డౌన్ రే, ఉరుకుతాను బండి వెనక నుంచి స్పీడ్ ఉరుకొస్తాను ఒక్కొక్కటి. అగ్గో అగ్గో అద్దిగ్గో అప్పు చూడండి ఎలా చేసిందో.
This is Jan Benua. Hey, welcome to watch West Bengal. Next. పూణే నుంచి నాసిక్ వరకు ఇలా 4 లైన్ హైవే సూపర్ ఉంది. అక్కడక్కడ వర్షాలు పడ్డాయి ఆగా, కానీ వెదర్ బాగా సపోర్ట్ చేసింది. కరువు చూడండి ఎలా ఉందో అసలు. ఈ హైవే పక్కన కొండ పక్కనే ఈ రెస్టారెంట్లు ఇవి మంచిగా కట్టుకున్నారు. అవి ఇవి టౌన్ ఉరుకుతుంది బండి. అబ్బో ఆ కరువు చూడండి ఎలా ఉందో. జుమ్ అని పోయి తిరుగుతుంది. పహారీ వలేశ్వర్. అరే అవసరం ఉంది వ్యూ అసలు. ఇది అటుకొండ ఇటుకొండ రోడ్డు, ఈ చెట్లు, ఆహా కేక రూట్ అసలు. ఇది ఉరుకుతుంది. హైవే కూడా సూపర్ ఉంది అసలు. ఆహా సేమ్ లదాఖ్ వ్యూ అనిపించింది నాకైతే ఇది. వావ్ వావ్ వావ్, వాట్ ఏ వ్యూ అసలు ఇది. బా 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 బా, కొండల్ని భలే చెక్కారు బా. రోడ్డు మాత్రం మోసం పోసారు. మహారాష్ట్ర బస్సులు ఈ ఏడాగిపోతే వాడికే తెలియదు. ఇప్పటికీ నేను హైవే మీద వస్తుంటే 4-5 బస్సులు బ్రేక్ డౌన్ అయ్యి అక్కడే ఆగిపోయినాయి. ఈ రూట్ హైలైట్ ఉంది. సూపర్ సినారియో అది. అవసరం ఉంది, కానీ వర్షం పడితేనే మట్టి మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇది డౌన్ ఏం కాదు, ఎక్కేటప్పుడు గర్రాన్ని మొత్తుకుంటాయి అన్నీ. ఇక పెద్ద వెహికల్ అయితే అసలు ఎక్కను కూడా ఎక్కువ. ఏంది హైవేలో రాంగ్ రూట్లో వస్తున్నాడు. ఇట్లా వస్తేనే యాక్సిడెంట్లు అయిపోతారు. ఆడ ఎక్కడుందిరా యూటర్న్? వీడు హైవేలో పోతుండు రాంగ్ రూట్లో. దిస్ ఈజ్ ద పూణే టు నాసిక్ హైవే. దూరం నుంచి చూస్తే ఒకలా ఉంది, దగ్గర నుంచి చూస్తే ఇంత అందంగా ఉంది అంటే. ఊరు భలే ఉన్నాయి హైవేకి, అందాన్ని తెచ్చింది హైవేకి. ఇది 2 రోజులు ఉంటుందో మరి ఈ కొండ. ఇక స్టార్ట్ అయింది మళ్ళా. ఇంతసేపు ఎండ కొట్టింది, మళ్ళీ మబ్బు కమ్ములు కమ్మింది. ఎప్పుడు బడబడ బడబడబడ అంటుందో తెలియదు. గంటకి చాలా కొడుతుంది వెదర్ అయితే.
స్టార్ట్ అయిందప్ప. ఏదన్నా చూసుకొని దాని కిందికి పోవాలప్ప. ఆహా, మొత్తం మోగిస్తానుగా. ఇది నా కథ చెప్పుంటుంది అనమాట. బంక్ వచ్చింది ఆడను ఆడి ఉరుగురు అరే ఉరుగురు. ఎట్లుంటుంది మన వారం? పడుతుంది పోతుంది వర్షం. ఇదే కథ. ఆగినట్టు ఆగుతుంది, మళ్ళా పడుతుంది. అది ఫ్లోయింగ్ మబ్బు కాబట్టి ఏం కాదు. అయ్యా వర్షం పడుడు, ఆగుడు, తడుచుడు, మళ్ళీ డ్రైవ్ చేసుడు. దిస్ ఈజ్ మజా. మంచిగా నిద్ర వస్తుంది. అదేదో పెట్టిండాడు, స్వీట్ పెట్టిండు మంచిగా. అదేంటి శనగలేనా, పెసలతో ఏమో చేసిండు. కానీ మస్తు ఉన్నాయి తింటా అంటే. గరం ఉంది అసలు. కారం తినక ఎన్ని రోజులైందో. మంచి ఘాట్ ఎక్కింది. ఘాట్ ఎక్కితే మస్తు అనిపించింది. నాసిక్లో కూడా మా ఫ్లైఓవర్ మీద మొత్తం రోడ్లు పోయినాయి కదరా. పోయాం మీద ఫుల్గా పడ్డట్టుంది వర్షం. మొత్తం తడిసి మోపడైనాయి అన్నీ. మొత్తం నాసిక్ సిటీ, నాసిక్ టెంపుల్. నాసిక్ ఇదేదో టెంపుల్ ఉంటుంది కదా, అడిగి పోయి ఒక లుక్ వేసి వద్దాం. పారే నాసిక్ లోకల్ గుద్దు అది గుద్దుతే దెబ్బ పులపులుగా అయిపోవాలి. 2 కిలోమీటర్స్ ఉంది. పొద్దున్న నుంచి వర్షం పడుతుంది పోతుంది.
ఇదే ద గ్రేట్ గోదావరి రివర్. ఒక నీళ్ళలో ఎరా ఛే ఏరో మొత్తం అడవిలో ఉన్నట్టున్నది. మొత్తం అడవిలోకి తీసుకుపోతుంది ఇది. ఇదే పుష్కరాలు గోదావరి ఘాట్, ఏదో టెంపుల్ ఘాట్ అని సంథింగ్ ఉంది. సో పోదామని పోతాను ఆడికి. ఈవినింగ్ 5:30 అయింది. ఈ వెదర్ చూస్తే ఇట్లా ఉంది. ఇదేనా ఘాట్? గోదావరి ఘాట్. కింద నుంచి కూడా రూట్ ఉండే. భలే ఉంది. ఇది గోదావరి రివర్ నుంచి ఉంది ఈ రూటు. భలేగా. నాసిక్ అదిగోండి టెంపుల్. ఇదిదా నాసిక్ టెంపుల్. పిండ ప్రదానాలు ఏమన్నా చేస్తారనుకుంటే ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు కదా. ఎట్రా పేరు ఇది గోదావరి రివర్. లుక్ ఎట్ దిస్. నీళ్ళేలు గోదావరి రివర్లో. ఇదే గోదావరి రివర్. టెంపుల్ ఏది? టెంపుల్ అటు చూద్దాం. అదిగో ఘాట్ 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 ఘాట్. ఇది ద మెయిన్ నాసిక్ టెంపుల్. శ్రీ నీలకంఠేశ్వర మందిర్. ఇది అటు కూడా ఉందిగా. ఇంకా బరి లొక్కేద్దాం బరి. నీలకంఠేశ్వర టెంపుల్. పుట్టంగనాన గోదావరి. అది ఇది దా లుక్కు. నాసిక్ నీలకంఠేశ్వర టెంపుల్. గోదావరి రివర్ పక్కనే పాపాలు కడిగేసుకోవడానికి చాలా ఉన్నాయి. నాసిక్ 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 వచ్చాము. చూపిస్తున్నా
అది గోదావరి రివరు, ఆ పక్కనే ఈశ్వరు గుడి, చాలా ఉన్నాయి.